లైవ్ ఫ్రేమ్ లో చూస్తే కనుక వల్లభనేని వంశీకి మధ్య పోలీసులకి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. దింపి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. మరోసారి వెహికల్ దింపారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వల్లభనేని వంశీకి పోలీసులకి మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ కేసుకు సంబంధించి దాదాపు సస్పెన్స్ ఉందని చెప్పాలి. ఎందుకంటే మొదట అందరూ కూడా టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు అనుకున్నారు. కానీ దాడి కేసు కాకుండా మనం చూసుకుంటే కనుక ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించి అరెస్టు చేయడం, ఈ అరెస్టుకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్క నిమిషం ఆగండి, మీరు జనరల్ ఆడియో అని వస్తుందేమో చూద్దాం. ఆల్రైట్, బ్లాక్ కలర్ అది కూడా పోలీస్ కారే, అక్కడి నుంచి ఈ కారులోకి షిఫ్ట్ చేశారు. ఈ కారు ఆగిన తర్వాత మళ్ళీ వెనక వచ్చిన బ్లాక్ కలర్ కారులోంచి ఇంకొక పోలీస్ ఆఫీసర్ దిగారు. సో వంశీని ముందు సీట్లో కూర్చోబెట్టిన వంశీని మళ్ళీ వెనక సీట్లో కూర్చోబెట్టారు. ఈ బ్లాక్ కార్లో దిగిన పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ముందు సీట్లో కూర్చున్నారు. మళ్ళీ కారు ముందుకు కదులుతోంది. అండ్ ఇక్కడ దాకా క్యారీ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడే ఆగిపోయిన దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఏం జరిగిందనేది కాన్వర్జేషన్లో మనకు తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం ఆయనను మళ్ళీ భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక చోటకి, ప్రాబబ్లీ పటమట పోలీస్ స్టేషన్కే తీసుకెళ్తూ ఉండొచ్చు. TV9 కెమెరా ఆయన్ని ఫాలో అవుతున్న దృశ్యాల్ని స్క్రీన్పై చూస్తున్నాము. మా ప్రతినిధి క్రాంతి కంటిన్యూ అవుతారు. క్రాంతి, ఏం జరిగింది? ఎందుకు మళ్ళీ వెనక వచ్చిన పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఈ కారులోకి వచ్చారు? అండ్ ఎందుకు ఆయనను ముందు సీట్లోంచి తీసుకొచ్చి వెనక కూర్చోబెట్టారు? ఏం జరిగింది అసలు? ఏమైనా క్లూ ఉందా? ఖచ్చితంగా అది కాస్త అరెస్ట్ సంబంధించి ఇప్పటికే కాస్త సస్పెన్స్ ఉన్న నేపథ్యంలో జస్ట్ వెహికల్స్ మార్చే దగ్గరే కాస్త పోలీసులు దాన్ని కాస్త అటు ఇటుగా మారుస్తున్న నేపథ్యంలోనే ఆ వంశీ కూడా కాస్త వాళ్ళపైన సీరియస్ అయ్యి కాస్త వాగ్వాదానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జస్ట్ మనం చూడడం తప్ప దగ్గరికి రానివ్వట్లేదు పోలీసులు ఎవరిని కూడా. జస్ట్ సిచ్యువేషన్ ని కాస్త ఏది కూడా అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు ప్రయత్నం చేయడము, ఈ కేసుకు సంబంధించి అరెస్టు నేపథ్యంలోనే వంశీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే మనం చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని కూడా కాస్త అటు ఇటుగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే అరెస్ట్ ఒకటైతే దారిలో వంశీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయన భార్యను కానీ ఆపడం జరిగింది. అండ్ వస్తున్నటువంటి వెహికల్ ని ఇక్కడ మార్చేశారు. ఎవరైతే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు కూడా రెండు వెహికల్స్ సపరేట్ గా వచ్చినటువంటి సమయంలోనే వెహికల్స్ మార్చే క్రమంలో కూడా ఒక దగ్గర మళ్ళీ ఆపేశారు. ఆపేసి కాస్త డిస్కషన్ అయింది. వంశీని మళ్ళీ బయటకు దింపారు, మళ్ళీ మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. వంశీ ఆయన మళ్ళీ క్వశ్చన్ చేయడం జరిగింది, మనం విజువల్స్ లో చూసాము. సో వీటన్నిటి నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా కాస్త ఇదంతా కూడా వాగ్వాదానికి దారి తీసినప్పటికీ కూడా పోలీసులు ఆ పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం అండ్ అలాగే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు అవ్వకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క తీసుకునేటటువంటి క్రమంలోనే కాస్త ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా అయితే పోలీసు వెహికల్ వెనకాలే మనం ఫాలో అవుతున్నాము. బ్లాక్ స్కార్పియో నుంచి మనం పోలీసులు ఏదైతే భవానీపురం పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ లో మార్చి తీసుకెళ్తున్నారో ఆ వెహికల్ లో మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడ వరకు వచ్చినటువంటి ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది మళ్ళీ వెహికల్ దిగిపోయి వేరే వెహికల్ ఎక్కారు. సో ఇప్పటి వరకు మనం చూసింది కూడా అదే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు? నేరుగా పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారా, లేదంటే భవానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక కోర్టుకి తీసుకెళ్తారా, లేదు జీజీహెచ్ కి టెస్టుల నిమిత్తం జీజీహెచ్ కి తీసుకెళ్తారా అనేది అయితే వేచి చూడాలి. ఇప్పుడు మనం పోలీసు వెహికల్ మాత్రమే ఉంది ఇక్కడ. వెనకాల ఫాలో అయినటువంటి కుటుంబ సభ్యులు కానీ భార్య కానీ ఎవరు కూడా లేరు. వాళ్ళందరినీ కూడా దారిలో ఉన్న పోలీసులు నిలువరించేశారు. అండ్ అలాగే ఎవరైతే మధ్యలో గొడవలకి అంటే ఏదైతే అడ్డుకుని కాస్త ఇబ్బందికరంగా ఏదైనా సంఘటనను జోడు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అన్న దానికి సంబంధించి కూడా ఆపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా అయితే వెహికల్ క్రాంతి, మీరు లోకలైట్ ఇప్పుడు వెళ్తూ ఉన్న రూటు అది పటమట పోలీస్ స్టేషన్ లీడ్ చేసే రూటేనా? అంటే ఇది విజయవాడ టు హైదరాబాద్ హైవే ప్రెసెంట్ మనం ఉన్నది. ఇప్పుడు మనం దగ్గర భవానీపురం పోలీస్ స్టేషన్ దాటేసి 1 టౌన్ లిమిట్స్ అంటే దుర్గగుడి దగ్గరలో మనం ఉన్నాము. దుర్గగుడి పక్క రోడ్ మెయిన్ హైవే విజయవాడ హైదరాబాద్ హైవే పైన ఉన్నాము. సో ఈ రూట్ లోంచి వెళ్ళడానికి మనకి చాలా దారులు ఉన్నాయి. ఇక్కడ నుంచి అటు జీజీహెచ్ కి వెళ్ళొచ్చు, పడమట పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు. ఎటు వెళ్ళాలన్నప్పుడు ఇది సిటీలోకి ఒక ఎంట్రీ పాయింట్ రూట్ అనేది చెప్పాలి. సో పోలీసులు ఎటు వెళ్తారు అనేది వెళ్లే వరకు మనకు తెలీదు. సో ఈ వెహికల్ ఆగిన తర్వాతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది మళ్ళీ చూడాలి. ఎందుకంటే దారిలో మళ్ళీ వెహికల్స్ మార్చే అవకాశం ఉంటుంది, లేదా అసలు ప్రాథమిక విచారణ అనేది కొంత ఉంటుంది. కాబట్టి ఒకవేళ వీళ్ళ ఫార్మాలిటీస్ ఏవైతే డాక్యుమెంట్స్ ని సైన్స్ చేసుకోవడం కానీ
కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందే పోలీసులు కొంత ప్రాథమికంగా విచారణ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటిపైన సైన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైతే ప్రాథమికంగా పోలీసులు చేయాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంత పూర్తి చేయాలి. కాబట్టి ఒకవేళ రూల్ ప్రకారం అయితే కనుక మొదటిగా నేరుగా పోలీస్ స్టేషన్ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో పడమట పోలీస్ స్టేషన్ కానీ లేదంటే ఏసీపీ ఆఫీస్ కానీ తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు అనుకుంటే కనుక నేరుగా BGH కి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైనా కూడా 24 hours అరెస్టు చేసిన తర్వాత 24 గంటల సమయం ఉంటుంది. కాబట్టి 24 గంటల సమయాన్ని పోలీసులు ఏ రకంగా యూజ్ చేసుకుని ఈవినింగ్ లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేదా సమయం గడిస్తే కనుక జడ్జి ఇంటి ముందు వంశీని ప్రవేశపెడతారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం ఇప్పుడే విజయవాడ సిటీ వారధి వరకు అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్తారనేది మనం ఫాలో అవుతాం. ఆల్ రైట్ క్రాంతి, అప్డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తూనే ఉంటాము, మీరు యూ జస్ట్ ఫాలో. ప్రస్తుతానికైతే భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి వేరే వెహికల్లోకి వంశీని మార్చి అక్కడి నుంచి సిటీలోకి ఎంటర్ అవుతున్న దృశ్యాలని చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ నుంచి ఒక బ్లాక్ కలర్ కార్లో వెళ్ళిన దృశ్యాలు మార్నింగ్ నుంచి మనం చూసాము. సో విజయవాడ ఎంటర్ అవుతూనే భవానీపురం PS దగ్గర ఆ బ్లాక్ కలర్ నుంచి ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న ఈ వెహికల్లోకి, ఇది భవానీపురం సిటీ పోలీస్ కార్, ఇది ఈ కార్లోకి షిఫ్ట్ చేశారు. ఈ కార్లోకి షిఫ్ట్ చేసి కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వంశీని ముందు సీట్లో కూర్చోబెట్టారో ఏమో, అక్కడి నుంచి తీసి వెనకను కూర్చోబెట్టారు. అండ్ అక్కడ దాకా ఆయన్ని తీసుకెళ్తూ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ దిగి మళ్ళీ వెనక నుంచి వచ్చిన ఇంకొక కారులోని పోలీస్ ఆఫీసర్ వంశీని ముందుకు తీసుకెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి పటమట PSK వంశీని తీసుకెళ్తున్నట్టుగా మనం అనుకోవాలి. సిటీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి